హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. రేపు సోమవారం ఉదయం నిద్రలేచిన వెంటనే ఇలా చేస్తే చాలు, ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. సోమవారం శివునికి ప్రీతికరమైనది కాబట్టి ఈ చిన్న పరిహారం చేస్తే ఆయన అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. రేపు సోమవారం ఉదయం నిద్రలేచిన వెంటనే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మనందరికీ కూడా ఎన్నో రకాల బాధలు ఉంటాయి. అందులో కొన్ని చెప్పుకోలేని బాధలు కూడా ఉంటాయి. మనకు ఏ కష్టం వచ్చినా కుటుంబ సభ్యులతో పంచుకుంటూ ఉంటాము. కానీ కుటుంబంలోనే సమస్యలు ఉంటే ఎవరితోనూ చెప్పలేకపోతాము. దీని ఒత్తిడి పెరుగుతుంది, ఆలోచనలు కూడా పెరుగుతాయి. కుటుంబంలోని సమస్యలు ఒక మనిషిని చిన్నాభిన్నం చేస్తాయి కూడా. దేనిపైన శ్రద్ధ పెట్టలేరు, సమస్యలు చెలరేగుతూ ఉంటాయి. ఇలా కుటుంబ సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు మనిషి యొక్క జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. ఒకవేళ మీ కుటుంబంలో కూడా అనుకోని సమస్యలు చెలరేగుతున్నారు, ఆర్థిక పరంగా ఎంత ఎదగాలి అనుకున్నా ఎదగలేకపోతున్నాము అనుకునేవారు రేపు సోమవారం నిద్రలేచిన వెంటనే ఈ చిన్న పరిహారాన్ని చేయండి. కుటుంబ పరంగా ఉన్న ఇబ్బందులు, ఆర్థిక పరంగా ఉన్న ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయని పెద్దలు అంటున్నారు. ఈ పరిహారం చేయడం వల్ల మీ ఇంటిలో ఉన్న లక్ష్మి కూడా బయటకు వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. ఈ పరిహారం చేసినంత మాత్రాన మా కష్టాలు పోతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే అసలు మీకు కష్టాలే ఉండవు. దీనితో పాటు ఈ పరిహారం సోమవారం చేస్తున్నాం కాబట్టి శివుని అనుగ్రహం కూడా మీ ఇంటిపై ఉంటుంది కాబట్టి మీ కష్టాలను కూడా ఆ శివుడే తీర్చేస్తాడు. శివుని అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటే మీకున్న రకరకాల కష్టాల నుండి విముక్తి కలుగుతుంది. అంతేకాదు మీ కుటుంబంలోని సభ్యులందరికీ కూడా ఏ కష్టం రాకుండా ఆ శివయ్యే చూసుకుంటాడు. ఈ పరిహారం చేయడం వల్ల మీ కుటుంబంలో ఉన్న గొడవలు తగ్గుతాయి, చేపట్టిన పనుల్లో విజయం కలుగుతుంది. ఆర్థిక పరంగా ఎదగడానికి ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. ఈ పరిహారంతో పాటు కొన్ని నియమాలు పాటిస్తేనే లక్ష్మీదేవి మీ ఇంటిలో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీకు ఏ పరిహారం చేయాలని అనుకున్నా ముందుగా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఆ తర్వాత మీరు కూడా శుభ్రంగా తయారవ్వాలి. ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీరు అంత ఎక్కువగా పొందుతారు. ముఖ్యంగా ఆడవారు ఉదయం లేచిన వెంటనే ముందుగా ముఖం కడుక్కోవాలి. బ్రష్ చేయకపోయినా ముఖం కడుక్కోవాలని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఏ ఇల్లాలు అయితే పాచిముఖంతో ఇల్లు ఊడవడం, వంట చేయడం చేస్తుందో ఆ ఇంట్లో అస్సలు లక్ష్మీదేవి ఉండదు. కాబట్టి మీరు ఈ పరిహారం చేసే రోజున నిద్ర లేచిన తర్వాత ముందుగా ముఖం కడుక్కొని పరిహారం మొదలుపెట్టండి. ముఖం కడుక్కున్న తర్వాత ఈ పరిహారానికి కావలసినవి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఈ పరిహారానికి కావలసిన పదార్థాలు ఏమిటో తెలుసుకునే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వీడియోలోకి వస్తే ఈ పరిహారానికి కావలసినవి పచ్చకర్పూరం. పచ్చకర్పూరం లేకపోతే మీ పూజా గదిలో హారతికి వాడే కర్పూరమైనా సరే తీసుకోవచ్చు. పచ్చకర్పూరం బిళ్ళలు ఒక 2 తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోండి. తర్వాత 2 దాల్చిన చిక్కలు తీసుకోండి, వాటిని కూడా కర్పూరం బిళ్ళలు వేసిన ప్లేట్లోనే వేయండి. ఆ తర్వాత 2 ప్రమిదలు తీసుకోండి. పాతవి అయినా పర్వాలేదు, కొత్తవి అయినా పర్వాలేదు. ప్రమిదలు తీసుకొని వాటిని శుభ్రంగా ఒక క్లాత్తో తుడవండి. ఆ తర్వాత ఒక ప్రమిదను మీ గుమ్మం దగ్గర కుడివైపు పెట్టండి, ఇంకొక ప్రమిదను మీ గుమ్మం దగ్గర ఎడమవైపు పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత అందులో కర్పూరం బిళ్ళలు వేయండి. ఆ తర్వాత దాల్చిన చెక్క కూడా వేయండి. ఇలా వేసి మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి. మీకు ఉన్న సమస్యలు ఏమిటో కూడా, మీకు ఉన్న తీరని కోరికలు ఏమిటో కూడా చెప్పుకొని ప్రమిదలో వేసి వాటిని కాల్చేయండి.
అగ్గిపుల్లతో డైరెక్టుగా కాల్చినా పర్వాలేదు, లేదా అగరబత్తిని వెలిగించి వాటిని కాల్చినా పర్వాలేదు. ఇలా కాల్చడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. ఆ లక్ష్మి కూడా బయటకు వెళ్ళిపోతుంది. వీటి నుంచి వచ్చిన వెలుగు వల్ల మీ ఇల్లు ప్రకాశవంతంగా మారుతుంది. మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి పోయి సానుకూల శక్తి అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. ఈ పరిహారం ఆడవారు చేసినా పర్వాలేదు, మగవారు చేసినా నిద్ర లేచిన వెంటనే, అది కూడా సోమవారమే చేయాలి. అలాగే ముఖం కడుక్కొని చేయాలి. మీరు ఏ పరిహారం చేసినా నియమ నిష్టలతో చేయాలి. మగవారికి ఏ అడ్డంకులు ఉండవు కాబట్టి వారు ఎలాగైనా చేయవచ్చు. కానీ ఆడవారికి కొన్ని అడ్డంకులు ఉంటాయి. ఇంట్లో వారందరూ బాగానే ఉన్నారు, ఏ అశుచి లేదు అంటే మైలు లేదు అనుకుంటేనే ఈ పరిహారాన్ని చేయండి. ఈ పరిహారానికి ఇంట్లోని సభ్యులు అందరూ కూడా శుభ్రంగా ఉండాలి. అంటే బహిష్టు మహిళ వంటివి ఉండకూడదు. ఇక ఆ వెలిగించినవి పూర్తిగా ఆరిపోయిన తరువాత అందులో వచ్చే పొడిని పారే నీటిలో వేసేయండి. అలా వేసేసి గుమ్మాన్ని శుభ్రం చేయండి. గుమ్మానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టండి. ఇంటి ముందు ముగ్గులు వేయండి. పరిహారం చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. అదృష్టం మీ ఇంటిలో అడుగు పెట్టాలి అంటే ఈ పరిహారం పూర్తి చేసిన తర్వాత గుమ్మాన్ని శుభ్రం చేసి మీరు స్నానం చేసిన తర్వాత శివుడికి పూజ చేయండి, లేదా లక్ష్మీదేవికి అయినా సరే పూజ చేసుకోవచ్చు. ఈ పరిహారం చేసేందుకు ఫలితం ఇవ్వమని మనస్ఫూర్తిగా స్వామిని లేదా అమ్మవారిని కోరుకోండి. పరిహారం చేసిన తర్వాత మీరు ఇంటిని ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలని పండితులు చెబుతున్నారు. అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది. అలాగే లక్ష్మీదేవి మీ ఇంటిలో శాశ్వతంగా ఉండాలి అంటే మీ ఇంటి ప్రధాన ద్వారం గుమ్మానికి ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. వారానికి 2 సార్లు అయినా సరే గుమ్మానికి పూజలు చేయాలి. మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించాలన్నా, ఇంటి నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోవాలన్నా ప్రధాన ద్వారం నుండే జరుగుతుంది. కాబట్టి మనం మన ఇంటి ప్రధాన గుమ్మాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే మనకి అంత మంచిది. లక్ష్మీదేవి కూడా ప్రసన్నం చెందుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాన్ని సోమవారం నిద్ర లేవగానే చేయడం వల్ల మీ కుటుంబంలో ఉన్న గొడవలు అన్నీ కూడా తగ్గిపోతాయి. ఒకరిని ఒకరు అర్థం చేసుకోగలుగుతారు. రేపు సోమవారం ఉదయం నిద్ర లేవగానే మాకు చాలా పనులుంటాయి, మాది చాలా బిజీ లైఫ్ అనుకునేవారు ఈ పరిహారాన్ని రేపు సోమవారం సాయంత్రం 6 దాటిన తర్వాత అయినా సరే చేసుకోవచ్చునని పండితులు చెబుతున్నారు. సూర్యోదయం ముందు కానీ సూర్యాస్తమయం తర్వాత కానీ గుమ్మం దగ్గర వీటిని వెలిగిస్తే, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రకారం పచ్చకర్పూరం, దాల్చిన చెక్క వీటిని వెలిగిస్తే లక్ష్మీదేవి కటాక్షం మీకు ఖచ్చితంగా కలుగుతుంది. ఆర్థిక పరంగా ఉన్న సమస్యలు, కుటుంబంలో ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితంలో ఆనందము, శ్రేయస్సు, సంపదలు లభిస్తాయి. అంటే రేపు సోమవారం నిద్ర లేచిన వెంటనే ఈ పరిహారం చేయండి. వీలు కాని వారు కనీసం సాయంత్రమైనా సరే ఈ పరిహారం చేసి లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందండి. మీ ఇంటిలో ఉన్న ప్రతికూలతలను తొలగించుకొని సానుకూలతలను ఆహ్వానించండి. ఆనందకరమైన జీవితాన్ని పొంది కుటుంబంతో సంతోషంగా జీవితాన్ని గడపండి. ఆర్థిక పరంగా మీరు బలపడండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.